మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా అట్లాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే మన తెలుగు వారందరికి గుర్తుకొచ్చేది పంచాంగం, జాతకం. ప్రతి ఒక్కరు చూసుకుంటూ ఉంటారు, ఉగాది నుంచే ప్రారంభం చేస్తుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందని. సో ముందుగా చూసుకుంటే మరి ఈ ద్వాదశ రాశిలో అయినా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఈ నవగ్రహాల ప్రభావం వీరిపై ఎలా ప్రభావిస్తుందంటారు? ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇయర్ బాగుంటుందంటారు? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. గౌరీ కళ్యాణంతో అట్లాగే గౌరీదేవి యొక్క అనుగ్రహంతో వృషభ రాశి వారికి వివాహ యోగాదులు జరగాలని, అనుకున్న అభీష్టాలు నెరవేరాలని, ఈ సంవత్సరంలో ఎటువంటి అవమానాలు వీరు పడకుండా రాజపూజ్యాలు ఎక్కువ కలగాలని. మర్చిపోయిన ఇంకో విషయం, మరి కొత్త సంవత్సరం అంటే మనకి గుర్తొచ్చేది, జనం ఎదురు చూసే ముందు మా ఆదాయం అంతా వ్యయం దగ్గర చెప్పబడతారు, ఆదాయం దగ్గర ఒక్కసారి ముందు చూస్తూ ఉంటారు. మరి వృషభ రాశి వారికి ఆదాయపరంగా చెప్పాలంటే 5, వ్యయము 14. ఆదాయం తక్కువ, ఖర్చు ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. ఇప్పుడు తెలుగులో చెప్పారు మీరు, ఇది కరెక్ట్, అర్థమైందమ్మా. ఇక రాజపూజ్యత 5, అవమానం 4. మాకు రాజపూజ్యాలు ఎందుకు సార్, మాకు కావాల్సింది డబ్బు సార్ అని అందరూ కూడా పబ్లిక్ అదే అంటారు. వృషభ రాశి అంటారు, అదేమో లక్ష్మీ స్థానానికి ప్రతీక అంటారు. డబ్బంతా, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా వృషభ రాశిలో వాళ్ళకే ఉంటుందంటారు కదా. ఏంటి సార్ మాకు ఈసారి చప్పగా పడేశారు మమ్మల్ని, రాజపూజ్యం మాకు అవసరం లేదు, ఇది పెంచండి సార్ అంటారు. ఏదైనా సరే ధనాన్ని పెంచేటటువంటి శక్తి మనకి ఎక్కడుంది? మనం చేసేటటువంటి పనులు, మనకున్న కర్మ ఫలితాలు, మనకున్న జాతకంలో ఉన్నటువంటి విధి విశేషాలు. మరి ముఖ్యంగా వృషభ రాశి మరి రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కదమ్మా మనకి. కృత్తిక 1 వరకు మేషరాశి అయిపోయింది. కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, అట్లాగే మృగశిర 1, 2 పాదాల వారు. అట్లాగే ఈ యొక్క రాశిలో ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అంటే ఈ అక్షర సముదాయాలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే వారికంటూ ఏ జన్మ పత్రిక లేక, డేట్ ఆఫ్ బర్త్ అవి లేక, అట్లాగే వీరికి రాశి చక్రం తెలియక, అట్లాగే మా నక్షత్రం కూడా తెలియదండి అంటే వారికి ఉన్న అక్షరాలు ఉంటాయమ్మా. అంటే కొంతమందికి ఏంటంటే ఇక్కడ బిగిన్ చేస్తే ఇక్కడికి అయిపోతాయి పేర్లు. ఎన్ని ఉంటాయంటే దాదాపు అందరి దేవుళ్ళు వచ్చేస్తారు. దాదాపు 3 కోట్ల మంది దేవతల్లో ఒక 30 మంది దేవతలున్నా ముందు మనకి పేర్లు ఉంటాయి. మన పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కదా, దాంట్లో చివరి పేరు ఉంటుంది. అది మాత్రమే వాడుకలోకి తీసుకోండి అందరూ. అంతేగాని మొట్టమొదటి నుంచి ఆ పేరుకు ఒక రాశి, ఈ పేరుకు ఒక నక్షత్రం, ఈ పేరుకు ఒక రాశి కాదు. ఏదైతే చివరిలో చివర మనకంటూ ఒక మౌనిక ఉందనుకోండి, సింహరాశి, అట్లాగే ఒక ఏదైనా ఇంకేదన్నా రాజ్యలక్ష్మి, అంటే దాని ముందు ఎన్ని పేర్లు ఉన్నా పర్వాలా, ఈ చివరిలో ఉన్నటువంటి పేరు మాత్రమే మనకి ఆ రాశిని, ఆ నక్షత్రాన్ని తెలియజేస్తుంది. పంచాంగరీత్యా శాస్త్రం ఇచ్చింది మనకి అంతవరకే. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అటు సూర్యగ్రహ ప్రభావాన్ని ఇస్తాయి, చంద్రగ్రహ ప్రభావాన్ని ఇస్తాయి, అట్లాగే కుజగ్రహ ప్రభావాన్ని ఇస్తాయి. ఏది వృషభ రాశి వారికి ఆ నక్షత్రాలు ఆ ప్రభావాలను ఇస్తాయి. ముఖ్యంగా విద్యాపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, చేసేటటువంటి పనుల్లో సంకల్పాలు ఫాస్ట్గా అవుతాయా లేదా అన్నది కావచ్చు, వీళ్ళ యొక్క మానసిక ప్రశాంతత ఎట్లా ఉంటుంది. యాక్చువల్లీ వృషభ రాశి అంటే ఏంటంటే కాస్త స్థిరమైనటువంటి మానసిక స్థిర చిత్తత కలిగినటువంటి వాళ్ళు. తొందరగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోరు. ఆలోచించి అవతల వాడిని కొంచెం టైం తీసుకొని వీళ్ళు నిర్ణయాన్ని చెప్పేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. ఓ పట్టాన బద్ధకం అంటే వీళ్ళలో అలా నిమిడిపోయి ఉంటుంది. బద్ధకం అని అనుకుంటారు, వాళ్ళ బద్ధకంతో ఉన్నట్టు ఉంటారు చూసే వాళ్ళకి, కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. అంటే ప్లానింగ్ అనేది బాగా చేస్తారమ్మా వీళ్ళు, ప్లానింగ్ చేస్తారు, ఎవరికి చెప్పుకోరు. మరి ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో
ఈ వృషభ రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు దాదాపుగా జూన్ 1 తారీఖు వరకు కూడా ప్రథమార్థంలో ఈ గురువు యొక్క బలము చాలా విశేషమైనటువంటిది. అంటే కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, వ్యాపారాలలో వీరు మాట్లాడితే చాలు అవతల వాడు అట్రాక్ట్ అయి వీరికి వశీకరణమై వ్యాపారంలో వీరికి ఉన్నటువంటి స్టామినా ఇంత గొప్పదే, లేకపోతే వీళ్ళు మాట్లాడేటటువంటి ఆకర్షణ శక్తికి లొంగి చక్కగా వ్యాపారం యొక్క క్రయము జరిగేటటువంటి అవకాశం, విక్రయము, వ్యాపార విక్రయము కానీ లేకపోతే అమ్మేటటువంటి అమ్మకాలు కొనుగోళ్లు బాగా జరుగుతాయి. దాని ద్వారా విశేషమైనటువంటి ధనప్రాప్తి, కుటుంబంలో వీళ్ళకంటూ ఒక మంచి విలువ ఇవ్వటము, అంటే వీళ్ళకున్న ఆలోచన శక్తి కావచ్చు, ఏదైనా సందర్భం వస్తుంది కుటుంబంలో ఏం చేయాలో ఇంట్లో వాళ్ళకి పాలుపోయేదు. వృషభ రాశి వాళ్ళకి ఆలోచన శక్తి, స్ఫురణ శక్తి ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళు పూజలు చేసుకోకపోయిన వృషభ రాశి వాళ్ళు వారికి ఆకస్మికంగా ఆలోచన పరంపర అనేటటువంటిది జూన్ వరకు ప్రథమార్థంలో వీరిని ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఒక స్థితికి తీసుకెళ్తుంది వీళ్ళని. అట్లాగే ఆర్థికంగా చక్కటి లాభాల్ని పొందేటటువంటి రాశి వృషభ రాశి ఈ జూన్ వరకు కూడా. వీళ్ళు మాట్లాడే మాటకి గుర్తింపు లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అట్లాగే విద్యలో వీరికి ఉన్నటువంటి ఆలోచన గ్రహింపు శక్తికి, వీరికి ఉన్నటువంటి ప్రతిభ సౌకర్యానికి, అట్లాగే ప్రతిభకి కానీ తెలివితేటలకు కానీ అవతల వ్యక్తులు అది ఫ్రెండ్స్లో కానివ్వండి, లేకపోతే కొత్తగా పరిచయమైనటువంటి వారు కానివ్వండి, లేకపోతే అంతకుముందు ఎవరో తెలియదు అప్పటికప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, వీరికి భరోసానివ్వటం, వీరికి ఉన్నటువంటి స్టామినాకి ఏదైనా కొత్త అవకాశాలు ఇవ్వాలనేటటువంటి పరిస్థితి రావటం, దాని ద్వారా వారికి దినదినము కూడా ధనము అభివృద్ధి చెందడానికి అవకాశం. ఆయన వక్రం లేకపోయినా గురుడిచ్చే ఫలితాలు ద్వితీయ రాశిలో చక్కగా అనుకూలంగా ఉంటాయి. ఏదైనా అనారోగ్యపరంగా అంటే మేనత్తలో, మేనమామలో, కుటుంబీకుల్లో ఎవరో ఒకరు ఉంటారు, బంధువుల్లో వారి యొక్క ఆరోగ్యాలు బాలేక వారు ఏదైనా సహాయం అడిగితే ఆకస్మికంగా వస్తాయి. ఇవన్నీ కూడా వీరికి ఉన్నటువంటి ధనంలోంచి వీరికి ఉన్నా లేకపోయినా కొంచెం సహాయం చేస్తారు, ధన సహాయం చేస్తారు. అది ఎప్పుడు వస్తుందో కూడా అడగరు వీళ్ళు. కొంతమంది ఏంటంటే బంధువుల్లో నమ్మకాన్ని పెంపొందింపజేయడానికి పత్రం కూడా తీసుకొచ్చి సంతకం చేయమంటారు. దాంట్లో ఏం రాశారో వీళ్ళు చదవరు. అంతటి చక్కటి సహృదయులు చదవాలి, చదవకుండా సంతకం చేస్తారు. అంటే గురుగ్రహ ప్రభావం, అంటే ఆకస్మికంగా వచ్చేస్తాయి ఈ పరిస్థితులన్నీ. సంతకం పెట్టడము, దాని ద్వారా అక్కడ వీళ్ళు ఏం రాశారో తెలియదు, వీళ్ళు ఎంత తీసుకున్నారో తెలియదు, తీసుకున్నారో తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. గుర్తింపుతో పాటుగా, కీర్తితో పాటుగా మీరు నష్టపోకుండా ఉండాలి. అట్లాగే ఈ వృషభ రాశి వారికి వ్యవసాయ విషయంలో కూడా వీరు గనక సరైనటువంటి గవర్నమెంట్ మధ్యవర్తులు ఉంటారు చూసారా, వారితో గనక పార్ట్నర్షిప్ చేసిన, లేకపోతే గవర్నమెంట్ త్రూ ఏదైనా ఇంటర్నేషనల్ వాళ్ళతో టైఅప్ అవ్వటము, దాని ద్వారా వీరి యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవటము, అట్లాగే వీరికి సంబంధించినటువంటి ఏదైనా పాఠశాలలు కానీ, అంటే విద్యాలయాలు కానీ, లేదా వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా వ్యాపారాలు ఉంటాయి కదమ్మా, వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఎవరో ఒకరికి జాబులు ఇవ్వడం ద్వారా వీరి యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. పక్క వాళ్ళకి మరి సపోర్ట్ చేయాలి, సహాయం చేస్తేనే డెవలప్ అవుతుంది. గురువులు ఉన్నటువంటి స్థానం అంత గొప్పది కాబట్టి అలాంటి అవకాశాలు వీరికి వస్తాయి. అట్లాగే వీరి రాశిని ఎవరు చూస్తున్నారు ముఖ్యంగా అంటే శని భగవానుడు, మహానుభావుడు. ఆయన చూడటం వీరికి అదృష్టం. వీరికి ఏ శని ప్రభావం లేదు. అదేంటి స్వామి వాళ్ళకేమో ఆదాయం ఎక్కువ, మనం ఏంటంటే ఎలా ఉంటుందంటే మన గురించి మనం ఆలోచించుకోవడం తక్కువ. మేషరాశి వాళ్ళకి ఆదాయం ఎక్కువ కదండి, వీళ్ళకి ఆదాయం ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంది, మాకేంటండి శని చూస్తున్నాడు అంటున్నారు, సూపర్ అంటున్నారు. లాభంలో శని, దశమంలో రాహువు, చక్కటి ఆదాయం కదండి, ఏదనుకున్నా లాభమే కదండి. వస్తుంది, లాభం ఎందుకు రాదు? ఆయన కర్మకారకుడు కదా శని భగవానుడు, ఇస్తాడు, ఆలస్యంగా ఇస్తాడు. ప్రతి విషయంలో కూడా, అంటే వ్యవసాయంలో కూడా చక్కటి పెట్టుబడికి తగినటువంటి లాభాన్ని ఇస్తాడు ఆయన. కాకపోతే మీ కర్మల్ని ఆయన తొలగించేంత వరకు ఇవ్వడు. మానసికంగా కొంచెం ఆయన టైం తీసుకుంటాడు. మీ యొక్క మానసికంగా ఎలా ఉన్నారు, మీలో ఎంతవరకు స్టామినా ఉంది, మీరు ఎంతవరకు కష్టపడుతున్నారు, మీ యొక్క కృషి, అంటే స్వయం కృషిని ఎక్కువగా ఇష్టపడేవాడు శని భగవానుడమ్మ.
స్వయంకృతాపరాధం చేయించేది ఆయనే కర్మరాజు. కానీ స్వయం కృషితో ఎవరైతే కష్టపడతారో పగలు రాత్రి ఇంత సమయాన్ని ఒక ప్రణాళికగా చేసుకొని, ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు అలసట లేకుండా, ఎందుకంటే వయసు మళ్ళిన వాళ్ళు అంటే మనం అంటానికి లేదమ్మా. వయసులో ఉన్నటువంటి వాళ్ళు, చదువుకునే విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. అట్లాగే ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో కరెక్ట్ అయినటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అంటే వాళ్ళ పని మీద వాళ్ళు కరెక్ట్ అయినటువంటి నిగ్రహ శక్తి ఉండాలి. ఈ పని ఇలాగే ఈ టైంలో అయిపోవాలి. యజమాని అంటే వాళ్ళకున్న పై ఆఫీసర్స్ చేత పొగిడించుకోవాలనే ఉద్దేశంతో చేస్తేనే ఆ పనికి పని అవుతుంది, కీర్తి పెరుగుతుంది, ఆర్థికంగా దానంతా అదే డబ్బు వచ్చి పడుతుందండి. మీరేం కష్టపడకుండా డబ్బు రావాలంటే అకస్మాత్తుగా వస్తాయేమో, అకస్మాత్తుగా కూడా డబ్బులు వెళ్ళిపోతాయి. వచ్చినంతసేపు పట్టదు. అవి దొంగతనం కావడానికి, చోరత్వం కలగటానికి, లేకపోతే ఏదో రకంగా. ఇప్పుడు కొంతమందికి నాకు తెలిసి వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో బిందులు దొరికే అవకాశం ఉండొచ్చు. నాకు ఎవరో ఫోన్ చేశారులేండి. బిందులు దొరికినాయి మన దేశంలోనే, ఆ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలోనే దొరికినాయి. ఇంత బిందె అంత బిందె ఇంత బిందెలు. దానిపైన గవర్నమెంట్ వచ్చేసేసి లగాయించేసింది చక్కగా. మరి వారికి దొరికినాయి కదా, ఫ్రీగా వచ్చింది, ఏది ఉండదు కదా, వచ్చింది. అదృష్టం వచ్చింది. అంటే ఈ ఇల్లు వారు కొనుక్కున్నది అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ పూర్వీకులు అయి ఉండొచ్చు. మరి ఒకనొకప్పుడు బ్యాంకులు లేవు కదా, వ్యవస్థలు లేవు, భూమే మనకి బ్యాంకు. కాబట్టి భూమిని తవ్వేసేసి చక్కగా లోపల పెట్టేవాళ్ళు. కొన్ని సంవత్సరాలకి దాని చుట్టూ కూడా మనకి యక్ష కిన్నెరలు, ఇలా నాగుపాములు, నాగదేవతలు, లక్ష్మీదేవి వారిని సపోర్ట్ పెట్టుకొని నిలబెట్టుకునేది. మరి భూమి లోపల అవే కదా ఉండేది. అవి ఎవరు పెట్టరు, తీసుకెళ్ళి పాముని దింపరు. మరి వాళ్ళందరూ ఆ యొక్క సర్పజాతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఏదో వీళ్ళు ఇల్లు కట్టుకుందామనో, లేకపోతే ఎవరో కొంతమంది గురువులు వాళ్ళ జాతకం చూసి నిధి మీ స్థలంలో ఉండి ఉంటుంది కాబట్టి తవ్వుకోండి అన్నప్పుడు కొంతమంది అలా చేసి ఉంటారు. కొంతమంది పునాదులు వేయడం కోసం తవ్వుతున్నప్పుడు మరి కూలీలు ఉంటారు కదా, మరి శని అంటే కూలీలే, వారు టామ్ చేసేస్తారు. టామ్ చేసేసరికి గవర్నమెంట్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ వచ్చేసేసి ఇది మాది, భూమి కింద దొరికింది మాది, అయిపోయా. మరి అకస్మాత్తుగా అదృష్టం వచ్చి అదృష్టం పోయే వాడు చూసుకుని కూడా చూసుకోవాలా, ఆ మూత అలాగే ఉంటుంది, పోయింది. నేను అన్నాను, అంటే వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు ఒకటే చెప్పా, అయ్యా నిధి నిక్షేపాలు అనేటటువంటివి మనకి శాశ్వతంగా ఉండాలి అంటే మనం కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఎప్పుడైతే కనుక ఎటువంటి వాళ్ళకి అప్పులిచ్చి మోసపోకుండా ఉంటామో, లేకపోతే ఎవరిని కూడా మనం తక్కువగా చూడకుండా ఉంటామో, కష్టపడి సంపాదించుకున్నది మనకి స్థిరాస్తిగా నిలబడుతుంది. అకస్మాత్తుగా వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడమ్మా మనం కూడా వాళ్ళకి సై అంటే తందాన అనలేం కదా. వాళ్ళు పడిపోతుంటే లేపగలిగే మానసిక ధైర్యాన్ని ఇచ్చేవాడే జ్యోతిష్కుడు నా దృష్టిలో. కాబట్టి నేను చెప్పా, ఏం పర్వాలేదు, మీరు విడిగా కష్టపడండి. శని భగవానుడు ఇలాంటివి ఇవ్వడు. ఆయన ఇచ్చేది ఏంటంటే కష్టపడు, పనిచేయి, నిన్ను వృద్ధిలోకి తీసుకెళ్తా. అది మంత్రి పదవి ఇస్తానా, కార్పొరేటర్ పదవి ఇస్తానా, లేకపోతే వ్యాపారంలో ఒక స్థాయిలో ఉంటానా, వ్యవసాయానికి సంబంధించి భూస్వామ్యం చేస్తానా, లేకపోతే భూమిని దున్నేవాణి చేస్తానా, లేకపోతే గోవుల్ని ఇచ్చేసేసి పెద్ద పెద్ద ఎద్దుల్ని ఇచ్చి నీకు ఒక మంచి పదవిని ఇస్తాను అంటే ఈ పదవులన్నీ కూడా గ్రామానికి సంబంధించినటువంటి పదవి కానీ, అంటే కొంతమంది ఉంటారు కదా సర్పంచులు, కార్పొరేటర్లు ఉంటారు, తర్వాత ఎమ్మెల్యేలు, సీఎం దాకా పిఎం దాకా లెవెల్స్ అన్నీ కూడా శని భగవానుడే విభజిస్తారట. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఇప్పుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి సిస్టమేటిక్ లైఫ్ని బట్టి వాళ్ళకి శని భగవానుడు చక్కగా ఇస్తాడు. దాంట్లో వృషభ రాశి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కష్టపడండి, చక్కటి పోర్ట్ఫోలియోస్ మీకు ఇస్తాడు. అట్లాగే వృషభ రాశి వారికి ఇటు గురుబలం బాగుంది, ధనబలం బాగుంది. ఆఫ్టర్ జూన్ తర్వాత ఈ గురుడు యొక్క మార్పు స్థితి వలన ఏమవుతుందంటే అమ్మా, ఆకస్మికంగా కొన్ని గృహాలు లేకపోతే వీళ్ళకి ఉన్నటువంటి పూర్వ స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ అమ్మకాన్ని పెట్టే పరిస్థితులు వస్తాయి. కొండం లేదు కానీ అమ్మడం. జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా ప్రథమం ద్వితీయార్థం ఈ మధ్యలో వీరు కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మధ్యవర్తుల ద్వారా కొంచెం మోసపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళకున్న తొందరపాటు వచ్చేయాలి వెంటనే. అంటే మళ్ళీ అన్నదమ్ములకు తెలుస్తుంది, అక్క చెల్లెలకు తెలుస్తుంది అనే ఒక తపన. ఆ తపనతో ఏంటంటే ముందుగా రాసేసుకోవాలి, సంతకాలు పెట్టుకోవాలి, పని అయిపోవాలి. ఏమవుతుంది అప్పుడు? లాయర్లు ఎంటర్ అవుతారు. వాళ్ళకి తెలిసింది అనుకోండి, అన్నదమ్ములకో అక్క చెల్లెలకో లాయర్లు ఎంటర్ అవుతారు. అయిపోయి సంతకాల దగ్గర కార్యక్రమం అయిపోతుంది. అది కాదు ఇది కాదు. అందుకని వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వృషభ రాశి వారికి గురుడు వలన అంతవరకు బాగుంటుంది. జూన్ తర్వాత నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ యొక్క స్థితి వలన వీరు చేసేటటువంటి ఈ గృహ ఆస్తిపాస్తుల యొక్క అమ్మకాల విషయాలలో కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
మధ్యవర్తుల్ని నమ్మేటప్పుడు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మీరు పెట్టేటటువంటి సంతకాలు జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక హెచ్చరిక వీళ్ళకి. కంపల్సరీ. వాహనాలు, ముఖ్యంగా వాహనాలు అమ్మే విషయాల్లో కానివ్వండి, వాహనాలకు సంబంధించిన బిజినెస్ కానీ, లేకపోతే కొంతమంది మిల్కీ ప్రోడక్ట్స్ తయారు చేసేటువంటి బిజినెస్లు ఉంటాయి. వారు ఏంటంటే వ్యాపారం సాగట్లేదనో, ధనం సరిగ్గా రావట్లేదు, ఇంకేదన్నా వ్యాపారం మార్చుకోవాలనో, అంటే ఆయిల్ బిజినెస్ పెట్టుకోవాలనో మార్చేసుకుంటారు శని అనుగ్రహంతో. అప్పుడు వీరు అది అమ్మేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ గురుడు శనిని చూస్తూ ఉంటాడు ఈ స్థానంలో ఉండి. అట్లాగే ప్రయాణాలు, దూర ప్రయాణాలు, వీళ్ళకి కంపల్సరీ ప్రయాణాలు. దూర ప్రయాణాలు అంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం, చుట్టాలింటికి, బంధువుల ఇంటికి కాస్త విందు వినోదాల కోసము, ఏదైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ ఇంట్లో ఏదైనా వాళ్ళ ఇంట్లో ఒక గృహం కట్టి వాళ్ళు శంకుస్థాపనలో లేకపోతే గృహప్రవేశాలు చేసినప్పుడు, వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు, ఇట్లా అనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళటము. దాని పరంగా వీళ్ళింట్లో చదువుకునేటటువంటి పిల్లలు ఉంటారు కదా వృషభ రాశి వారికి, వారి యొక్క విద్యలో ఆటంకాలు. ఒక పక్క సంతోషము, ఆ సంతోషానికి తగ్గట్టుగా ఆటంకాలు వస్తాయి. మరి 4-5 రోజులు 10 రోజులు పోతే ఏమవుతుంది? వీళ్ళ చదువులు భంగాలు. కాబట్టి 3వ రాశిలో గురుడు యొక్క స్థితి వలన చేసే ప్రయత్నాలలో సఫలీకృతం రావాలంటే కనుక తప్పకుండా వీరు ఏ దత్తాత్రేయున్నో లేకపోతే విష్ణుమూర్తి అంశాలకు సంబంధించిన వామన అవతార స్థుతి కానీ చేయాలి వీళ్ళు. అట్లాగే ప్రయాణాల యందు కూడా కొంచెం అలసటలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, తగు జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా కూడా కొంత ధనాన్ని నష్టపోయే పరిస్థితి కూడా కలుగుతుంది. అంటే వీరికి వచ్చినటువంటి ఆస్తిపాస్తుల్లో కానీ ఏదైనా మారే అవకాశం ఉంటుంది. గృహం మారే అవకాశం అకస్మాత్తుగా కలుగుతుంది. అది తండ్రి గారి యొక్క ఇబ్బందుల వల్ల కావచ్చు, దీనివల్ల గృహం మారే అవకాశం కలుగుతుంది. అట్లాగే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి చదువురీత్యా అనుకుంటే కొంచెం అవకాశాలు కలుగుతాయి. దానికి సంబంధించిన ఓరల్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే వ్రాతపూర్వకమైనటువంటివి కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే శని బలం గురుబలం అక్కడ పర్వాలేదమ్మా, నో ప్రాబ్లం. అట్లాగే కొంతమంది లలిత కళల్లో కానీ లేకపోతే రచయిత్రులు ఉంటారు, వీరందరికీ కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ఉన్నంతలో లాభకరమైనటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి చాలా బాగా ఉన్నాయి. రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏదైనా ఈ భూ ల్యాండరింగ్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ముఖ్యంగా వారు అంతకుముందు చేసినటువంటి విషయాల పరంగా కొన్ని కేసుల్లో ఇరుక్కోవటము, లేకపోతే కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో బయటికి రావటము, వారికి అంటే కొంతమందికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేయటము, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విద్యాలయాలకి లీగల్ నోటీసులు రావటం, అంటే వృషభ రాశి వాళ్ళు ఎవరైతే కొంతమంది నడిపిస్తూ ఉంటారో వారికి లీగల్ నోటీసులు రావటం, అవి భరాయించలేక వారు తర్జనభర్జనలు పడటము. అందుకని కేతువు యొక్క ప్రతికూలత కొంచెం ఇబ్బందులుగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకి వృషభ రాశి వారికి విద్యలో ఆటంకాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా ఒక రకం, ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి రవిని బట్టి మారుతూ ఉంటుంది సిస్టమ్. అంటే మాస ఫలితాలు వీళ్ళు కంపల్సరీ వింటూ ఉండాలి వృషభ రాశి వాళ్ళు. రవి యొక్క స్థితిని బట్టి వీరి యొక్క విద్యలో హయ్యర్ స్టడీస్కి వెళ్తారా, హైగా మార్కులు వస్తాయా, లేకపోతే డౌన్ అవుతారా, వీరి యొక్క ఆరోగ్య స్థితులలో మార్పుల వలన, అంటే రవి వలన వీరికి విద్యాభ్యాసం కుంటుపడటము, విద్యలో ఆటంకాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా కేతువు యొక్క దోష పరిహారార్థమై వృషభ రాశి వారు కేతువుకి జపము, తర్పణము, దానము, అట్లాగే గణపతి హోమము. వ్యాపారస్తులైతే అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి, ఏదో చిన్న విద్యాలయాలు కానీ, గవర్నమెంట్ విద్యాలయాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, ఏదైనా మీ మీద అనుకోని అవసరం లేనటువంటి రిమార్కులు పడి కొంతమంది విద్యాలయాల్లో పనిచేసేటువంటి టీచర్స్ కానీ, లేదా కొంతమంది విద్యార్థులు కూడా చేయని తప్పుకి వారి మీద రిమార్క్స్ పడుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా గణపతి హోమాన్ని చేసుకోవటము, కేతువుకి సంబంధించిన శాంతి చేసుకోవటం, గుర్రాలకి కాస్త ఉలవల పిండి ప్రతి ఆదివారం ఉలవలు పిండి చేసేసి ఆ పిండి చక్కగా గుర్రాలకు పెడితే చాలా మంచిదమ్మా. లేదా పారేటటువంటి నీళ్ళల్లో కూడా వాళ్ళ సంకల్పం చెప్పుకొని వదిలేయచ్చు వృషభ రాశి వారు. విద్య కోసం, రియల్ ఎస్టేట్స్ బిజినెస్ కోసం, రాజకీయ నాయకుల గురించి కానివ్వండి. రాజకీయ నాయకులకి అయితే కనుక కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే డెవలప్మెంట్, శని బలం చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళకి, చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపార విషయాల్లో కూడా వీరికి ధనపరంగా చాలా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొలిటీషియన్స్ ఇక్కడ కన్నా విదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి అక్కడ కూడా మంచిగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. షేర్స్లో పెట్టిన వాళ్ళు ఉంటారు కదా,
షేర్స్, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు. అట్లాగే వ్యాపారాల్లో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి షేర్స్లో కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడ పెట్టినా కలిసి వస్తుంది, అక్కడ పెట్టినా కలిసి వస్తుంది. ఇక రాహు 10లో ఉన్నటువంటి రాహుగ్రహం వలన మరి ఆయన ఈ సంవత్సరం అంతా డిసెంబర్ 5 వరకు కూడా రాహువు అక్కడే ఉంటాడు. తర్వాత మారుతాడు. డిసెంబర్ 5 తర్వాత రాహువు మకర రాశిలోకి వస్తాడు. అంటే వృషభ రాశి వారికి ఉన్నతమైనటువంటి విద్యల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో సక్సెస్ అనేటటువంటిది రాహువు శని ఇచ్చేస్తున్నారు. అప్పటికి గురుడు కూడా వీరికి చతుర్థంలో కేతువుతో కలిసి ఉంటాడు డిసెంబర్ నాటికి. అంటే విద్యలో ఆకస్మికంగా మంచి మార్పులు కలుగుతాయి. ఇది కష్టము, మేము ఇది చదవలేము, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, తండ్రి యొక్క ధనపరమైన సమస్యల రీత్యా మేము చదవలేము అన్నట్టుకున్న వారికి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయి విద్యార్థులకి. అట్లాగే కుజగ్రహ ప్రభావము నవంబర్లో, అంటే ఈయనే మారుతూ ఉంటాడు 45 రోజులకి కుజుడు. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే వ్యాపార అధోగతి చేయాలన్నా, వ్యాపారంలో వృద్ధి జరగాలన్నా ఈ గ్రహాలతో పాటుగా కుజుడు కూడా కావాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి మాటల యుద్ధం సెకండ్ హాఫ్లో బిగిన్ అవుతుంది, ద్వితీయార్థంలో. అట్లాగే వారి మధ్య తీరన్నటువంటి ఎన్నో అపార్థాలు, గృహంలో సౌఖ్యహీనత, ఇలాంటివన్నీ కూడా ఈ కుజుడు సెప్టెంబర్ తర్వాత నవంబర్ ఆ ప్రాంతాల్లో ఆయన నీచస్థితిని పొందుతాడు. నీచస్థితిని పొందినప్పుడు వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు అనుభవించాల్సి వస్తుంది. దాని ద్వారా కూడా అన్నదమ్ముల మధ్యలో గృహపరమైనటువంటి విషయాలలో కోర్టు కేసులు లేకపోతే వాటిల్లో లేక అవసరమైతే వారందరూ కూడా ఒక స్టేజ్లో కుటుంబంలో యుద్ధం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. ఏది వృషభ రాశి వారికి. అంటే ఆ కుజుడి యొక్క మార్పు ఆల్రెడీ ఆయన మారినప్పుడు వీళ్ళకి ఒక్కోసారి ఆర్థికంగా పతనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయన ఎక్కడి నుంచి రావాలి, కుంభం నుంచి వస్తూ ఉంటాడు ఆయన 45 రోజులకు ఒకసారి. మళ్ళీ మధ్యలో శనితో కలుస్తాడు ఆయన. ఎప్పుడు మేలో శనితో కలిసినప్పుడు ఈ ఉద్యోగాదుల్లో కొంతమంది విదేశాలకు వెళ్ళే అవకాశం కంపల్సరీ వస్తుందమ్మా. దానికోసం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుజశనుల యొక్క వ్యాపారంలో మటుకు లాభాల విషయంలో వీళ్ళ మధ్య సరైనటువంటి అవతల వాడి మీద వీడికి అపనమ్మకం, వీడి మీద వాడికి అపనమ్మకం, వీరి మధ్య శని కుజులకు పడదు కాబట్టి కొంచెం అపసవ్యంగా వీరి యొక్క మానసిక ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ధన విషయంలో వచ్చేటటువంటి ఏదైనా సమస్యలు ఉంటే వీరు కాస్త కోపాన్ని అంచుకొని ఇద్దరు ఆవేశపడకుండా, అవతల వాడు ఆవేశపడే యోగం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి. వీడి ఆవేశాన్ని కాస్త తగ్గించుకుంటారు లాభం కోసం. కానీ వాడు మాత్రము కావాలని చెప్పి వీడికి ఆ లాభం కూడా ఎందుకు ఇవ్వాలని చెప్పి వీడు కూడా తర్జన భర్జన చేస్తాడు వ్యవహారాన్ని. కాబట్టి వచ్చే లాభం అయితే వస్తుంది, వ్యాపారంలో పెట్టుబడికి తగ్గట్టుగా వస్తుంది. ఏదైనా అప్పులున్నా కూడా తీరిపోయే అవకాశం లభిస్తుంది. లాంగ్విటీగా అప్పులు ఉంటాయి కదమ్మా, తీరిపోతుంది. ఏదైనా అన్నదమ్ముల మధ్య కోర్టు సంబంధిత సమస్యలు ఉన్నాయనుకోండి, అవి కూడా ఒక పరిపక్వతకు వచ్చేస్తాయి. తండ్రికి సంబంధించిన ఆస్తుల పరంగా కానీ ఏదైనా. ఉద్యోగంలో కూడా వృషభ రాశి వారికి చక్కటి ఉన్నత ప్రమోషన్స్ కలిగేటటువంటి అవకాశాలు కూడా ప్రథమార్థంలోనే కలుగుతాయి. వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే అమ్మ, ప్రథమార్థంలో శని రేవతి నక్షత్రంలోకి వచ్చినప్పుడు వృషభ రాశి వారికి మాటలో, వీరు మాట్లాడే మాట తీరులో కానీ, అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆర్థిక, అంటే ఎవరికైనా సహాయం చేసే గుణం ఉంటుంది వీళ్ళకి. దాని వలన కానీ అట్లాగే కుటుంబంలో వీరికి ఉన్నటువంటి సఖ్యత, వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో మాట్లాడే ఆ సంభాషణ చర్యల వలన కీర్తి, గుర్తింపు, ధనాదాయం, విపరీతమైనటువంటి ధనాదాయం, మంచి ఉద్యోగ ఉన్నతి కలిగే అవకాశము తొందరలోనే ఈ ప్రథమార్థంలో, అంటే సెప్టెంబర్ లోపలే ఈ రేవతి నక్షత్రంలో శని ఉన్నప్పుడు విశేషమైనటువంటి ధనలాభము, సంతాన సౌఖ్యము. సంతానపరంగా కూడా నాకు తెలిసి ఈ ఏప్రిల్ మే తర్వాతే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. మూమెంట్స్ బాగున్నాయమ్మా. అట్లాగే ఏదైనా వ్యాపారంలో షేర్స్ ఉంటాయి కదా, ఇద్దరు కలిసి పెడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళ వ్యాపారం పేరు మీద పెట్టినటువంటి వాళ్ళకి షేర్స్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ చక్కటి లాభాలు రావడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి శని భగవానుడు ఇస్తున్నాడు. మరి ఇన్ని ఇస్తున్నారు కదండి, ఆదాయం తక్కువగా ఉంది కదా, మళ్ళీ అక్కడికే వస్తారు వీళ్ళందరూ. ఆదాయం తక్కువ ఉందంటే, అదే నాయన నువ్వు నిత్యము సంపాదించుకునే ఆదాయం దగ్గర కాదు, ఇది శాస్త్రరీత్యా కొంత ఏర్పాటు చేస్తారు. అదొక భ్రమలో ఉండిపోయారు. ఇప్పుడు నేను చెబుతున్నానండి, జాతకం అంటే చాలామందికి, అంటే నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, గురువు గారు నాకు ఏలినాడు శని అల్లాడిపోతున్నా, లేకపోతే నాకు శని బాగున్నాడు, కేతువు బాగాలేదు, విద్యలో మా అబ్బాయి ఆటంకాలు, అమ్మాయి. ఇది కొంతవరకేనమ్మా, ఇది కంపల్సరీ ఉంటుంది దీని ఎఫెక్షను.
జాతకంలో మనకంటూ ఒక లగ్నం ఉంటుంది, దశలు ఉంటాయి, అంతర్దశలు ఉంటాయి, గ్రహ సమ్మేళనాలు ఉంటాయి, గ్రహాల దృష్టిలు ఉంటాయి. ఇవన్నీ రంగరించి మేము ఒక క్లారిటీగా క్లియర్ చేస్తాం. అది మనకి ఈ యొక్క గోచారంలో ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. అట్లా అని చెప్పి దీనికి మీరు భయపడితే ఎట్లా? ఇప్పుడు ఆదాయం మీకు లెక్క ప్రకారం వృషభ రాశి వారికి తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది అంటే జాతకంలో ఏదో దశలో అంతర్దశలో తక్కువగా నడుస్తున్నట్టున్నాయి. అంటే జాతకాన్ని చూపించుకోవాలి, చూపించుకుంటేనే కదా వాళ్ళకి అసలు ఏంటో తెలిసేది. వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎన్నో సమస్యలు వస్తాయమ్మా. నేను అనేది ఏంటంటే కొంతమందికి సంతానపరంగా అనుకూలాలు ఉన్నాయి, కొంతమందికి మరి శని దృష్టి పడుతుంది కాబట్టి సంతానం వలన ఇబ్బందులు ఉంటాయి. అంటే విదేశాల్లో కొడుకులో కూతురులో ఉంటే వారికి వివాహం చేయడానికి తండ్రి కుతూహలం చేయటము, లేకపోతే వారికి ఏదో అక్కడ ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వాహన పరంగానో లేకపోతే ఇంకేదైనా అప్పుల పరంగానో. ఆ ఇబ్బందులకి ఇక్కడ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అంటే ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఎలా వస్తే తెలియదు. సంతోషంతో పాటు మిగతా గ్రహాల వలన విషాదాలు కూడా కలుగుతూ ఉంటాయి. అందుకని వృషభ రాశి వారికి అయితే కనుక గురు బలము శని బలం బాగుంది. ఆఫ్టర్ అక్టోబర్ 31 తర్వాత విద్యార్థులు చక్కటి విద్యని ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా మంచి గౌరవ మర్యాదలు గవర్నమెంట్ నుంచి కలగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అట్లాగే విద్యలో మీరు ఎంత రాసినా కూడా ఒక్కోసారి మార్కులు తక్కువ వచ్చేటటువంటి పరిస్థితులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్యాలు, వీరికి ఉన్నటువంటి తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల సమస్యల వలన, అదే తండ్రికి సంబంధించినటువంటి కొంత అనారోగ్యం వలన వీరి యొక్క చదువులో కుంటుతనం కూడా కలగడానికి అవకాశం ఉంది. అంటే అనుకున్నంత ప్రతిభను చూపించలేరు పాపం. అందుకని వీరు కంపల్సరీ ఆ అర్ధాష్టమ గురుడు కేతువు ఇది మంచివాళ్ళు కాదు. ఆ సమయంలో వీరు ఇటు గురువుకి కేతువుకి ఇద్దరికి కూడా జపతపాదులు, లేకపోతే గురువుకి కేతువుకి సంబంధించిన శనగలు ప్లస్ ఉలవలు బ్రాహ్మడికి దానం చేయటం, లేకపోతే మిక్సీ వేసి ఆ పొడి చేసి గుర్రాలకో ఆవులకో తినిపించటం, వీళ్ళ మనసులో కోరిక చెప్పుకోవడం. విద్యార్థులు అట్లాగే పెద్ద పెద్ద రంగాల్లో ఉన్నటువంటి లేదా పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ఆకస్మికంగా మీకు చాలా చాలా కష్టాలు కలగటానికి ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత కొన్ని మూమెంట్స్ వస్తాయి. అవి ఎదుర్కోలేదు. ఎందుకంటే ఆ టైంలో శని భగవానుడు కూడా కాస్త ప్రతికూలుడిగా ఉంటాడు. అంటే ఆయన రుజుమార్గంలో కాకుండా వక్రించి ఉంటాడు రిట్రోగ్రేడ్లో. ఆ వక్రించినప్పుడు కూడా సమస్యల పరంగా ఉంటుంది. కాబట్టి గ్రహాలన్నీ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు అటు ఉద్యోగరీత్యా ఇబ్బందులు పడతారు, సంతానరీత్యా లాభం ఉన్నప్పటికీ సంతాన యోగం ఉన్నప్పటికీ కూడా ఆలస్యం జరగటము. మళ్ళీ ఈ గురుడు జనవరి తర్వాత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ చదువుకునే విద్యార్థులకి మళ్ళీ లోటుపాట్లు ఎదురవుతూ ఉంటాయి. ఇట్లా ఈసారి గురుడు యొక్క అతిచారత్వము 3 రాశుల్లో రావటం వలన ఫస్ట్ హాఫ్లో జూన్ వరకు చక్కటి ఆర్థిక లావాదేవీలు బాగానే జరుగుతాయి. ఉద్యోగంలో కూడా మంచి వృద్ధి కలుగుతుంది. అన్ని రకాలుగా బాగానే ఉంది. ఒకవేళ ఇది కలగట్లేదు అనుకుంటే ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపించండి. ఎందుకంటే గురుచండాల దోషం అనేది వెళ్ళిపోతుంది జూన్తో ఈ వృషభ రాశి వారికి. కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వీరికి బలం ఎక్కువ ఉంది. ఆదాయం తగ్గినా కూడా మీరు పెంచుకునే ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే వ్యయం ఉంది కాబట్టి వీరు కంపల్సరీ పరిగెడతారు. వ్యయమును ఆదాయం ఒకటి ఉంటే వ్యయం అక్కడ ఉంది కాబట్టి ఆ వ్యయం రాకుండా మనం విన్నారు కాబట్టి అనుకూలంగా ఉంది కాబట్టి వీరు చక్కగా కష్టపడతారు, వెళ్తారు. ఈ పంచాంగంలో ఉన్నటువంటి ఆదాయ వ్యయాల్ని సరిచేసుకొని వీరికి రావాల్సినటువంటి ధనాన్ని మిగతా విషయాల్లో కూడా అనుకూలతని వీరు చేసుకునేటటువంటి ఉద్దేశం ఉంది. ఏదైనా వృషభ రాశి వారికి కొంత ఫ్లక్చువేషన్స్ వలన కానీ మిగతా శని బలం అయితే చాలా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి వివాహ యోగం ఉందంటారా గురుగారి సంవత్సరంలో? వీరికి వివాహపరమైనటువంటి యోగము గురించి చెప్పాలంటే జూన్ లోపలే వీరికి వివాహం ఆనందము గృహంలో జరగాలమ్మా. జూన్ తర్వాత మళ్ళీ కొంతమందికి మాటలు ముచ్చట్లు జరుగుతాయే కానీ ముందుకు జరగకపోవచ్చు. తర్వాత అక్టోబర్ నుంచి జనవరి వరకు ముహూర్తాలు లేవు. గురుడి యొక్క అతిచారం ఒకటిను ఆయన సింహరాశిలో మకా నక్షత్రంలోకి వచ్చినప్పుడు ముహూర్తాలు కూడా తొందరగా పెట్టరు. మరి ఇప్పుడు ఏమైనా కాలమానాల్లో పెడుతున్నారేమో తెలియదు. అట్లాగే జనవరి తర్వాత మళ్ళీ ఆయన కర్కాటక రాశిలో వచ్చినప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ ముహూర్తాలు అవతల వద్దనుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ వ్యవహారంలో చక్కటి లాభసిద్ధి. ఎందుకంటే శని బలం ఉంది కాబట్టి కంపల్సరీ వివాహం అనేటటువంటిది అవతల వాళ్ళు లేట్ అయినా పర్వాలేదండి, మేము కొంచెం టైం తీసుకుంటాం అనుకుంటారు. ఒకవేళ ఇవేమి కూడా జరగట్లేదు అనుకుంటే మీ జాతకంలో జన్మజాతకంలో ఎక్కడో సప్తమ భావం చెడిపోతే లేదా శుక్రుడు చెడిపోతే కాస్త వివాహాలు లేక వివాహమై విడిపోయిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి వివాహం అయితే జరగటానికి అనుకూలాలు జూన్ వరకే ఉన్నాయమ్మా.
ఏది వృషభ రాశి వారికి. గురుగారు మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారిని అనలైజ్ చేస్తే ఈ రాశి వారికి మీరు రాజయోగం అంటారా, పోరాటం అంటారా ఈ సంవత్సరంలో? వీరు యాక్చువల్లీ వృషభ రాశి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారమ్మా. వీరు పోరాటానికి తగ్గ ఫలితం అయితే వస్తుంది. మీరు ఈ ఆదాయాన్ని పక్కన పెట్టేయండి. మీ ఆదాయం అయితే చాలా సుభిక్షంగా, చాలా గౌరవ మర్యాదలతో నిదానంగానైనా సరే అభివృద్ధి చేసుకునే పరిస్థితి ఉంటుంది. మీరు ఎక్కువగా గురువుకి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయండి. కేతువుకి సంబంధించి గణపతి ఆరాధన చేయండి. దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయ స్వామి దేవాలయాలకు కానీ వెళ్ళండి. అట్లాగే దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆ గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః అనేటటువంటి నామాన్ని, లేదా అరుణాచలం వెళ్ళి స్వామివారి దర్శనము. అయితే శివుడు ఎక్కడైనా ఓకే, కానీ అరుణాచలంలో ఏంటంటే ఆ కొండకే చాలా విశిష్టత ఉంది కాబట్టి ఒక ప్రదక్షిణం చేసినండి గురుబలం అనేటటువంటిది తగ్గుతుంది కాబట్టి వీళ్ళకి జూన్ నుంచి కూడా తగ్గిపోతుంది. అందుకని గురుబలం కోసం వీళ్ళు తప్పకుండా కాస్త ఆరాధనలు చేసుకోవాలి. శని బలం బాగుంది, రాహు కూడా అనుకూలంగానే ఉన్నాడు. కాస్త వృత్తిలో అప్పుడప్పుడు కొంచెం స్ట్రగుల్స్ అయితే వస్తే తప్పదు. విద్యార్థులకైతే కనుక కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఆఫ్టర్ డిసెంబర్ తర్వాత వీరికి ఉన్నతమైనటువంటి విదేశీ యానాలు కావచ్చు, లాభాలు కావచ్చు, తండ్రి యొక్క అనుకూలతలు కలగచ్చు. అట్లాగే కేతువు కూడా 3లోకి వస్తాడు కాబట్టి గృహపరమైనటువంటి విషయాలలో కూడా కొంచెం ఎఫెక్ట్స్ తగ్గి అమ్మాల్సినవి పోవటము, అట్లాగే విద్యార్థులకి కూడా కొంత ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు కలగడానికి అవకాశం ఉంది. కేతు బలం చాలా చక్కగా వస్తుంది కాబట్టి డిసెంబర్ వరకు కాస్త గణపతి ఆరాధన తప్పకుండా చేయండి. గణపతిని ఎక్కువగా మీరు నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం గం గణపతయే నమః. ఇంతవరకు అయితే అనుకూలంగా ఉంది. గురుగారు, మరి ముఖ్యంగా రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? ఇది రైతులకి సంబంధించి 2 పంటలు చాలా వృద్ధినిస్తాయి. అఖండమైనటువంటి ధన సంపాదన శని వలన కలుగుతోంది. జూన్ లోపల ఏ పంట వేసినా విపరీతమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశం ఉన్నాయి. జూన్ తర్వాత కొంచెం బలాబలాలు తగ్గుతాయి. ప్లస్ ఇక్కడ ఏంటంటే కుజుడు శుక్రుడు వీరి యొక్క బలాలు అంటే అక్టోబర్ తర్వాత కొంచెం మళ్ళీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. నవంబర్లో కొంచెం డీలా పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఎవరినైనా అడిగి మీకు తెలిసిన పెద్దలని కానీ గురువులను కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనిశ్చితులను బట్టి కొంచెం రైతులు కొంచెం జాగ్రత్త అప్పుడు తీసుకోవాలి. అప్పటి వరకు ఏంటంటే కొంచెం అనుకూలంగానే రైతులకి 2 పంటలు సవ్యంగా వస్తాయనే ఉద్దేశమే వృషభ రాశి వారికి గోచరిస్తోంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి అందరికీ బాగుండాలంటే ఎలాంటి దాన ధర్మాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? వీరు ముఖ్యంగా అన్ని కలిసి రావాలి, ఆలస్యం కాకుండా జల్దీ అంటే పెందరాడే అయిపోవాలి, అనుకున్న విధంగా అన్ని చక్కగా జరగాలి అనుకుంటే అంటే మరి వీడియో మరి అటు ఇటు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉంటారు, తెలియకుండానే మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఆ భాష వస్తుందమ్మా. కాబట్టి తొందరగా పనులన్నీ ఇవ్వాలంటే వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం చేసుకుంటూ ఉండండి. విపరీతమైనటువంటి రాజయోగం మీకు కలుగుతుంది. కాకపోతే దత్త దర్శనం అనేటటువంటిది 3 పౌర్ణములు గానుగాపూర్ కావచ్చు, ఇంకేదో పిఠాపురం కావచ్చు, ఇంకా దగ్గరలో కూడా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా దగ్గరలో దత్తాత్రేయుడి క్షేత్రం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఒకరోజు వీలుంటే అక్కడ నిద్ర చేయండి. పౌర్ణమి రోజున మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆకస్మికంగా కలిగేటటువంటి కొన్ని కష్ట నష్టాలని కూడా ఆయన తీసేసి గురుబలం పెంచుకుంటే చక్కగా అన్నీ మీ చెంతనే ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఈ ఏడాదంతా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసేందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.